నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అమలాపురంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాలకొల్లు శిక్షణా కేంద్రంలో అభ్యర్థుల సంబరాలు. మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. గుజరాత్ లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీని పరిశీలించిన బృందం. మెగా డిఎస్సీని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే సహించమన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ఆటలొద్దని హెచ్చరిక. కోనసీమ జిల్లా అమలాపురంలోని గంగరాజు ఫంక్షన్ హాల్లో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అడుగడుగునా వ్యతిరేకంగా పనిచేస్తూ అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాల కోసం కృషి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ఆయనకు భారతరత్న ఇవ్వడం, పార్లమెంట్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం, అంబేద్కర్ జీవితంలోని 5 ముఖ్యమైన ప్రదేశాలను ఆయన గౌరవార్థం అంబేద్కర్ పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేస్తూ ఆ మహనీయుడిని గౌరవిస్తున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. డిఎస్సీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సీ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మొత్తం 1.8 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మంది డిఎస్సీ అభ్యర్థులకు మంత్రి నిమ్మల ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో శిక్షణా కేంద్రంలో అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో పాల్గొన్న మంత్రి కేక్ కట్ చేసి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో అనేక సంస్కరణకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,79,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మళ్ళీ ఆ 1,79,000 పోస్టులకి మళ్ళీ 16,500 పోస్టులు మళ్ళీ డిఎస్సి ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా 2 లక్షల డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా రోజు మాట ఇచ్చారు. ఏదైతే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి నేను విద్యా సంవత్సరానికి ముందే ఈ యొక్క డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తామని, ఈ యొక్క ఎస్సీ కేటగిరీషన్ రావడం వల్ల 2 నెలలు లేట్ అయినప్పటికీ ఆ కేటగిరీషన్ ఏదైతే వచ్చిందో వెంటనే మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ రావడం, దానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం, ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సందర్భంలో అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకునేటువంటి ప్రభుత్వంలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మొదటి 5 సంతకాల్లో డిఎస్సీ నోటిఫికేషన్ అదొక సంతకం. ఈ రకంగా మన పట్ల మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక విప్లవాత్మక మార్పులు ఇవాళ విద్యాశాఖను కూడా తీసుకొస్తూ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కూడా అన్నమాట ప్రకారం ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారు, మరి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో మేము పనిచేయగలుగుతున్నాం అంటే ఆయన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఆశిస్తారు చేత ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సందర్భంగా మరి కొంత రిక్వెస్ట్ మన స్టూడెంట్స్ నుంచి కొంతమంది ఇట్లాగా ఈరోజు కార్యక్రమం, అందులో కూడా ఈరోజు సార్ కూడా బర్త్డే కాబట్టి ఆ విషెస్ తెలియజేస్తామని అది స్టూడెంట్స్ అప్పారావు గారికి చెప్పడం, ఆ రకంగా కార్యక్రమం పెట్టాం. మీరు 4 గంటలు 5 నిమిషాలు వచ్చి వెళ్ళిందని చెప్పడంతో ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేషన్ చేయాలి. ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మరి ఎవరైతే మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క ఉద్యోగ అభివృద్ధికి దోహదం చేస్తున్న వ్యక్తులకు ఈ రోజు థ్యాంక్స్ చెప్తూ
వాళ్ళకి అలా పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మంత్రి నారాయణ అధికారుల బృందం పర్యటన గుజరాత్ లో రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8:30 అహ్మదాబాద్ శివారు గ్యాస్పూర్ లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను మంత్రి బృందం సందర్శించింది. తర్వాత అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ను పరిశీలించింది. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం రాష్ట ప్రభుత్వం నిర్మించనుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీ పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు కట్టడాలు ప్రాంతాల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని నిలదీశారు. టీచర్ పోస్టుల నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డిఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్థుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏదైతే చెప్పిందో అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ బాధ్యతగా ఉంటుంది, ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన జాగ్రత్తగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మొట్టమొదటి కేబినెట్ లో ఈ మెగా డిఎస్సికి సంబంధించి సంతకం కూడా పెట్టడం జరిగింది. సుమారుగా 11 నెలలు పూర్తయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే. ఈ బర్త్డే గిఫ్ట్ గా ఆయన నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారుగా 11 నెలల పాటు ఈ 6 లక్షల మందిని వెయిట్ చేయించినారా అన్నది ఈ రోజు 6 లక్షల మంది నిరుద్యోగులు కూడా బాధపడతా ఉన్నారు. ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికైనా ఈ 11 నెలలు వెయిట్ చేయడం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అనుమానం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 2024 జూన్ 14న కేబినెట్ లో మొట్టమొదటి సంతకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సుమారుగా 16,357 పోస్టులకు సంబంధించి ఆయన ఆ రోజు సంతకం పెట్టారు. వెంటనే మేము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాం, వెంటనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే వెంటనే ఏం చెప్పినారంటే 2 రోజుల తర్వాత దీనికి సంబంధించి టెట్ ని మరలా నిర్వహించాలా, టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. కానీ యాక్చువల్ గా ఇక్కడ ఒక పెద్ద మోసం ఏంటంటే అదే జూన్ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఆ జూన్ నెలలోనే వచ్చింది. మరలా టెట్ నిర్వహించాలా అనడమే పెద్ద మోసం. సరే, ఆ టెట్ కూడా నిర్వహించినారు. నవంబర్ 4వ తారీఖున ఆ టెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి నవంబర్ 6వ తారీఖున మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నవంబర్ 4వ తారీఖున ప్రకటించినారు. అయితే ఒక్క రోజుకు ముందు నవంబర్ 5వ తేదీన మళ్ళా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఒక వ్యక్తి దగ్గర మళ్ళా దానికి సంబంధించి కోర్టులో వేయించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిందే 16,000 పోస్టులు కేవలం. దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళా రెండోసారి మెలుగు పెట్టినారు. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతిరోజు కూడా పోరాడుతూనే ఉంది. కౌన్సిల్లో గానీ చట్టసభల్లో గానీ ప్రతి దగ్గర కూడా డిఎస్సిని ఎప్పుడు నిర్వహిస్తారని పదే పదే వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఈ గొడవలన్నీ కూడా చేస్తా ఉన్న తర్వాత ఈ నిరుద్యోగ పక్షాన పోరాడుతా ఉన్న తర్వాత 4 రోజుల క్రితం అంటే మొన్న గురువారం రోజున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ని తీసుకొని వచ్చి ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అన్నది ఒక పక్క కొంత ఆనందమే అయినా కూడా ఈ 6 లక్షల మంది సుమారుగా నిరుద్యోగులందరూ కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్నారు. అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తూ ఉంటే గడిచిన 11 నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, పోస్ట్పోన్మెంట్స్ కానీ, కావాలని కోర్టులకు వేయించడం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో కరెక్ట్ గా కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఈ రోజు నిరుద్యోగుల్లో కనిపించట్లా. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా నేనేం మీకేం చెప్తున్నానంటే, దీనికి సంబంధించి స్కూల్స్ తెరిచే రోజుకి జూన్ 1వ తారీఖు కల్లా డిఎస్సిని కంప్లీట్ చేసి ఈ 16,000 చిల్లర పోస్టులు అన్నింటినీ కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని లోకేష్ కానీ అట్లనే చంద్రబాబు నాయుడు గారు కానీ పదే ఇటీవల కాలంలో చెప్తా వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, 4 రోజుల క్రితం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుని తీసుకొని వచ్చినారు. అయితే ఇక్కడ ఎవరైతే వర్గీకరణ కోసం పోరాడినారో వాళ్ళకు కూడా ఈరోజు ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆర్ఓఆర్ అంటే రిజర్వేషన్ పాలసీ దాంట్లో సిస్టంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లారిఫై కాకుండానే ఇమీడియట్ గా ఈ డిఎస్సిని తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మాకు కలుగుతాయని చెప్పి వాళ్ళే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇన్ని తక్కువ పోస్టులకి సుమారుగా 16,000 పోస్టులు మాత్రమే ఈ రోజు అనౌన్స్ చేస్తా ఉంటే, దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితేనే దీన్ని పెట్టాలా అని చెప్పి దాన్ని లింక్ చేయడం దేనికి, దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం కూడా అనవసరం కదా అనే అభిప్రాయాన్ని కూడా ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మండు వేసవిలో ప్రజల పాదచార్ల దాహార్తిని తీర్చేందుకు దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తున్నాయని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవత సేవా సంస్థ సేవలను కొనియాడుతూ నిర్వాహకులను అభినందించారు. సంస్థ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజులు మాట్లాడుతూ సంస్థ సభ్యుల సహకారంతో చలివేంద్రంలో వేసవి చివరి వరకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తామని తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని సేవా సంస్థల సహకారంతో నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం మన మానవత ఆర్గనైజేషన్ ఫౌండర్స్ అందరూ మన పోలీస్ సిబ్బంది పాటు పెట్టడం జరిగింది. ఆల్రెడీ మీరు చూసినారు, అందరూ హీట్ వేవ్ లాగా కండిషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ టైంలో ఈ మజ్జిగ అందరికీ నీడికి ఇచ్చేసేంటే విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ లాట్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇష్యూస్. ఇప్పుడు చూస్తే హీట్ వేవ్లో చాలామంది చంపడం కూడా జరిగింది. ఆ టైం నెసెసరీ హైడ్రేషన్ మనకి అందరికీ అవసరం ఉంది. సో దే ఆర్ డూయింగ్ ఎ రియలీ గుడ్ వర్క్. నాకు ఒక ప్రౌడ్ ఉంది అది మానవత ఆర్గనైజేషన్తో కోఆర్డినేట్ చేసి. ఐ విల్ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అందరికీ రాబోయే రోజు కూడా హీట్ వేవ్ ఉంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా మీరు ఆరోగ్యంగా తీసుకురండి. అండ్ విల్ ఆల్సో బీ దేర్ టు సపోర్ట్ ఎవ్రీథింగ్. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మిగతా పోలీస్ సిబ్బంది అంతా ఎంతో బిజీగా ఉన్నా కానీ మాకు సమయం ఇచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు. మేము ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాదిరి మేము ఈ చలివేంద్రం నడిపాం. ఈ సంవత్సరం కూడా 2 నెలలు నడపబోతున్నాం. చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ రోడ్డుని వెళ్ళే జనాలకి దాహార్తి తీర్చేందుకు ఉపయోగపడాలని చెప్పి నేను కోరుతున్నాను. గత 9 సంవత్సరాలుగా అప్పుడున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక చలివేంద్రం ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారు. సహకారంతో ప్రతి సంవత్సరం కూడా 2 నెలల పాటు వర్షాలు వచ్చినా సరే మళ్ళీ ఎండలు కాస్తూ ఉంటాయి. మరి మధ్యాహ్నం పాటు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి కానీ, కోర్టు, ఈ స్టేషన్ సముదాయానికి వచ్చేటువంటి పాదచారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి మరి పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మజ్జిగ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనకి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అద్నాం నయీం అస్మి గారు చేతుల మీదుగా ప్రారంభ కార్యక్రమం. అలాగే డిఎస్పీ జయసూర్య గారు, మరి అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ అందరి సహాయ సహకారాలతో భీమవరంలో ఉన్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.